జ్ఞానోదయస్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము క్రీస్తు జన్మము అది ప్రత్యేకమైనది. క్రీస్తు జన్మము అది ప్రత్యేకమైనది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ చదివినటువంటి లేఖన భాగములో జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనములో జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. జ్ఞానం యొక్క పిలుపును మనం చూస్తుంటున్నాం. ఇక్కడ జ్ఞానము నివాసము కట్టుకొని జ్ఞానము మానవుల మధ్య నివసించుట ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 8వ అధ్యాయములో జ్ఞానము పరలోకమందున్న రీతిని బోధిస్తుంది. 9వ అధ్యాయములో జ్ఞానము మన మధ్య నివాసము చేయటం నేర్పిస్తుంది. 8వ అధ్యాయములో జ్ఞానము పరలోకమందున్న రీతిని బోధిస్తుంది. 9వ అధ్యాయములో జ్ఞానము మన మధ్య నివాసము చేయటం నేర్పిస్తుంది. ఆ వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనమును మనం గమనించినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానము మన మధ్య నివాసము చేయుట నేర్పిస్తుంది. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనే మాట మనం చూస్తుంటున్నాం. ఈ జ్ఞానము మన ప్రభు అయిన యేసుని మన ప్రభు అయిన యేసేనని తెలుసుకోవచ్చు. జ్ఞానమై ఉన్న దేవుడు ఆయన మానవులను రక్షించుట కేతించి పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయనకొక నివాసం ఉంది. 7 స్తంభములపై కట్టబడిన జ్ఞానము ఇట్లు విశాలమైనది, లోపము లేనిది. 7 ఆ సంఖ్య పరిపూర్ణతకు లోప రాహిత్యానికి గుర్తుగా మనం చూస్తుంటున్నాం. ఈ 9వ అధ్యాయంలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే జ్ఞానము క్రీస్తే, జ్ఞానానికి ఉన్న 7 స్తంభములు క్రీస్తును గూర్చిన 7 సాక్ష్యములు తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తు జన్మము అది ప్రత్యేకమైనది. జ్ఞానము క్రీస్తే, జ్ఞానానికి ఉన్న 7 స్తంభములు క్రీస్తును గూర్చి 7 సాక్ష్యములు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ క్రీస్తు జన్మము అది ప్రత్యేకమైనది. మానవ జన్మానికి క్రీస్తు జన్మానికి 7 వ్యత్యాసాలు ఉన్నాయి. మనము పుట్టినప్పటి నుండి ఉండిన వారము. క్రీస్తు అయితే పుట్టక ముందు నుంచే నిరంతరము ఉన్నవాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే పితరులు వీరు వారు
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెనని చెప్పి చూస్తున్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని చెప్పి చూస్తున్నాడు. మనము పుట్టినప్పుడు నుండి ఉన్నవారము. మన జన్మ పాపపు జన్మ. మనము పాపములో పుట్టిన వారము. అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి వారం మనం. అయితే క్రీస్తు పుట్టక ముందు నుంచే నిరంతరము ఉన్నవాడు. అక్కడ అన్నాడు కదా, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము ఉన్నవాడు, నిత్యత్వంలో ఆ తండ్రితో ఉన్నటువంటి ఆయన, నిత్యము ఆరాధించబడుతున్నటువంటి ఆయన. రెండవదిగా గమనిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అలాగే 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆయన దేవుడై ఉండి మానవుడిగా అవతరించిన వాడుగా ఉన్నాడు. ఆయన వెలుగు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. అవును, చీకటి అయిన లోకము, ఈ లోకము గ్రహింపకుండా ఉంది. ఆయన పుట్టుకలో ఎటువంటి పాపము లేదు, ఆయన జన్మలో ఎటువంటి దోషము లేదు. మనము జన్మించక ముందే మన సంగతి ఎవరికీ తెలియదు కదా. మనము జన్మించిన తర్వాతనే మన జన్మ గురించి తెలుసు, కానీ మనము జన్మించక ముందే మన సంగతి ఎవరికీ తెలియదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయము 10వ వచనం, అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు. నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికి నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పెను. ప్రవచనానుసారమని 3 అంకె ఉన్నది. కింద ఫుట్నోట్లో మూల భాషలో ప్రవచన ఆత్మ అని ఉంది. ఇక్కడ చూస్తే క్రీస్తు ప్రవచనానుసారముగా జన్మించినవాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. అందుకే దేవుని మనం స్తుతించాలి. యోబు గ్రంథము 14:4, లూకాసు వార్త 1వ అధ్యాయము 31-35, గళితులకు రాసిన పత్రిక 4:45 మనం చూస్తాం. క్రీస్తు పరిశుద్ధుడుగా జన్మించాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం గమనిస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము 9వ వచనం 10వ వచనంలో కూడా గమనించినట్లయితే, క్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం ఉదయించింది. క్రీస్తు జన్మ అది ప్రత్యేకమైనది. అందును బట్టి దేవుని స్తుతించాలి. క్రీస్తు జన్మించినప్పుడు శిశువుగా ఉన్నప్పుడే పూజింపబడ్డాడు. అవునా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తాం. అదిగో ఆ నక్షత్రము వారికి దారి చూపించింది, ఆయన ఉన్నటువంటి స్థలానికి తీసుకుని వచ్చింది. వారు వస్తూ బంగారమును, సాంబ్రాన్ని, బోళమును అన్నీ తీసుకుని వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన పూజించారు. యేసు జన్మించినప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే పూజింపబడ్డాడు. అట్టి పూజార్హుణ్ణి ఉదయకాల వేళలో మనము స్తుతించాలి. క్రీస్తు జన్మము అది ఒక ప్రత్యేకమైనదిగా ఉంది. క్రీస్తు జన్మము ద్వారా
ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. క్రీస్తు జన్మము ద్వారా ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా విభజించబడ్డాయి. 1 క్రీస్తుకు పూర్వము, 2 క్రీస్తు శకము. క్రీస్తు జన్మం అది ప్రత్యేకమైనదిగా చూస్తుంటున్నాం. జ్ఞానం యొక్క పిలుపు చూసారా? ఇక్కడ గమనిస్తే ఆ జ్ఞానము మన మధ్య నివాసము చేయడం నేర్పిస్తుంది. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పాడు. ఆ జీవాధిపతి అయినటువంటి ఆయన, రక్షకుడైనటువంటి ఆయన, విమోచకుడైనటువంటి ఆయన, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆయన, నీ కొరకు నా కొరకు మరణించినటువంటి ఆయన, నీ కొరకు నా కొరకు సమాధి చేయబడినటువంటి ఆయన, నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినమున లెక్కల ప్రకారం లేచినటువంటి ఆయన్ను ఉదయ కాలవేళలో ఆయన ఎంతగానో మనము స్తుతించాలి. అవును, క్రీస్తు జన్మ అది ప్రత్యేకమైనది కావాలి. క్రీస్తు జన్మించక ముందే క్రీస్తు ప్రవచనానుసారముగా జన్మించాడు. క్రీస్తు జన్మించక ముందు క్రీస్తుని గూర్చిన 100 ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. వందల ప్రవచనాలు ప్రవచించబడ్డాయి ఆయన పుట్టక ముందే. క్రీస్తు పరిశుద్ధుడిగా జన్మించాడు. క్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రము ఉదయించింది. క్రీస్తు జన్మించినప్పుడు శిశువుగా ఉన్నప్పుడే పూజింపబడ్డాడు. క్రీస్తు జన్మ ద్వారా ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా విభజించబడ్డాయి. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. కాబట్టి ఈ ఉదయకాల వేళలో అట్టి క్రీస్తు అయినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి, గణపరిచి, పూజించి, నమస్కరించవలసిన వారంగా ఉంటుంది. దేవుడు కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు. ఆయన మీ జన్మలో ప్రత్యేకత ఉన్నది. మీరు పుట్టినప్పుడే పూజింపబడ్డారు. దేవా తండ్రి, మీ జన్మము ద్వారా దేవా తండ్రి మరి క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని 2 విభాగింపబడ్డాయి. ఎంత గొప్ప దేవుడు తండ్రి! ఇలాంటి వారి భూమి మీద ఎవరు కూడా లేరు. నీవే నిజమైన దేవుడు, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న గొప్ప దేవుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని అట్టి పరిశుద్ధుడైనటువంటి మిమ్మల్ని ఈ ఉదయకాల వేళలో నేను సన్నిధిలో చేరి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.